హాయ్ హలో అండి, వెల్కమ్ టు రాజా రాణి తెలుగు ఛానల్. దిస్ ఈస్ రేవతి. ఫ్రెండ్స్, మన ఛానల్లో చాలా మనీ సేవింగ్స్ వీడియోస్ అయితే చెప్పానండి. ఈ రోజు వచ్చి ప్రతి ఒక్కరికి కూడా చాలా యూస్ఫుల్ అయ్యే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అదేనండి, మనం యూట్యూబ్లలో కొత్తగా ఛానల్ పెట్టేవాళ్ళు, అలాగే ఆల్రెడీ స్టార్ట్ అయిన వాళ్ళకి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. అంటే మోనిటైజేషన్కి కావాల్సిన ఎలిజిబిలిటీ ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను అనమాట. అలాగే మనం సబ్స్క్రైబర్ని ఎలా పెంచుకోవాలి, మనకి వ్యూస్ ఎలా రావాలి, మనం 3000 వాచ్ టైంని ఎలా రీచ్ అవ్వాలి, మన వీడియోస్ని ఏ టైంలో అప్లోడ్ చేయాలి, అలాగే ఎన్ని మినిట్స్ పెట్టాలి, ఇలా ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ఆల్రెడీ అందరికీ తెలుసండి. సో రాజా రాణి తెలుగు ఛానల్. సో కొత్త వాళ్ళకైతే మరొకసారి చెప్తున్నాను. సో నాకైతే 0 నుంచి 4807 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారండి. అంటే దగ్గర నాకు ఒక 5000 సబ్స్క్రైబర్లు అయితే రాబోతున్నారండి. అందుకు అది కూడా మీ వల్లనే. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అలాగే అంటే నేను ఎంత కష్టపడ్డానో ఈ 5000 సబ్స్క్రైబ్స్ రావడానికి, ఎలా వచ్చింది అనేది నేను ముందు వీడియోస్లలో చెప్తానమాట. సో అవి మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మనం ఈ ఛానల్ గురించి ఆల్రెడీ వీడియోస్ గురించి మాట్లాడామండి. సో ఎవరైతే ఫస్ట్ టైం యూట్యూబ్ని పెడుతున్నారో వాళ్ళకి వ్యూస్ ఎలా రావాలి, అలాగే మనం సబ్స్క్రైబర్ని ఎలా పెంచుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకున్నాము. మెయిన్గా వచ్చేసి మనం ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక ఫోన్ క్లారిటీ అయితే ఉండాలండి వీడియోస్కి అయితే. సో అదైతే ఒక ఫస్ట్ మెయిన్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక కంటెంట్ అనేది ఉండాలండి. అంటే మనం ఏ వీడియోస్ చేస్తున్నాం అనేది ఒక కంటెంట్ ఉండాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనం షార్ట్స్ తీయాలనుకుంటున్నామా లేదా వీడియోస్ తీయాలనుకుంటున్నామా అనేది క్లారిటీ ఉండాలండి. మెయిన్ వచ్చేసి షార్ట్స్ తీస్తే మనకి సబ్స్క్రైబర్లు అనేది పెరుగుతూ ఉంటారు. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మనం వీడియోస్ చూడడం వల్ల మనకి వాచ్ టైం అనేది కూడా ఎక్కువ అవుతుంది. సో మెయిన్గా వచ్చేసి మనం వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేయాలి అంటే, మనకి వచ్చేసి ఎప్పుడైతే యూట్యూబ్ని కొత్తగా స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకైతే ముందు సబ్స్క్రైబర్ని ఎక్కువ పెంచుకోవాలి. కాబట్టి మ్యాక్సిమం వాళ్ళు వచ్చేసి ఒక 4 వీడియోస్ అయితే డైలీ అప్లోడ్ చేయాలండి. అప్పుడే వాళ్ళు సబ్స్క్రైబర్ని పెంచుకోవడానికి వీలవుతుంది. అలాగే మనం లేదు జాబ్స్కి వెళ్తున్నాం, మాకు టైం సరిపోలేదు అనుకున్న వాళ్ళకైతే మార్నింగ్ ఒక వీడియో, అలాగే ఈవినింగ్ ఒక వీడియో కూడా అప్లోడ్ చేస్తే సరిపోతుందండి. అది కూడా మార్నింగ్ వచ్చేసి మనం 8 to 9 లోపటే అప్లోడ్ చేయాలి. అలాగే ఈవినింగ్ వచ్చేసి 4 to 5 లోపల వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తే మనకి ఎక్కువ రీచ్ అవుతుంది. ఎందుకంటే ఆ టైంలోనే మనకి పబ్లిష్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది. సో ఇది వచ్చేసి నేను చెప్పిన విషయం అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి నాకు ఇక్కడ 3000కి వాచ్ టైం అవర్స్ అయ్యిందండి. సో ఫస్ట్ అయితే ఆల్రెడీ అయిపోయింది. ఇది వచ్చేసి నాకు 4000కి ఎలిజిబిలిటీ ఏంటి అనేది చూపిస్తాను. అలాగే మనకి వచ్చేసి ఈ 3000 అవర్స్ అయితే ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పుడు మనకు కొంచెం యాక్సెస్ అనేది వస్తుందండి. సో అది వచ్చేసి మెంబర్షిప్, అలాగే సూపర్ కాయిన్స్ అనమాట. అలాగే దీంతో పాటు మనకి షాపింగ్ అనేది కూడా వస్తుందండి. ఇది ఓన్లీ మనకు 3000 అవర్స్ అనేది కంప్లీట్ అయితేనండి. చాలామంది అనుకుంటారు 3000 అవర్స్ కంప్లీట్ అయితే చాలు అని. అది కాదండి. టోటల్గా వచ్చేసి మనకి ఎలిజిబిలిటీ 4000 అవర్స్ అనేది కంప్లీట్ అవ్వాలండి. అప్పుడే మనకి ఫుల్ యాక్సెస్ వస్తుంది. అలాగే గూగుల్ నుంచి రెవెన్యూ కూడా వస్తుందండి. ఎప్పుడైతే మనకి 4000 కంప్లీట్గా అవర్స్ అనేది కంప్లీట్ అయితేనే మనకి అమౌంట్ అనేది వస్తుందండి. అలాగే ఇంకొకటి చాలామంది డౌట్స్ ఉంటాయి. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్. మేము రివ్యూస్ని ఎలా పెంచుకోవాలి, వాచ్ టైంని ఎలా రీచ్ అవ్వాలి, మాకు యూట్యూబ్ని ఎలా స్టార్ట్ చేయాలి, మేము ట్యాగ్స్ ఎలా పెట్టాలి, థంబ్నెయిల్స్ ఎలా పెట్టాలి, ఇలా ప్రతి ఒక్కరికి చాలా డౌట్స్ ఉంటాయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా చెప్తాను. అలాగే నాకు వచ్చేసి 2 monthsలో నాకు దగ్గరకు వచ్చేసి 2500 సబ్స్క్రైబర్లు అయితే ఉన్నారండి. మనకి అక్కడ రెవెన్యూ అనేది కనిపిస్తుంది కదండి. సో మనకి మంత్లీ ఎంత వస్తుంది అనేది అక్కడ మనకి క్లియర్గా అయితే కనిపిస్తుందండి. సో మనకి ఎప్పుడైతే 4000 అవర్స్ అనేది మనకి టోటల్గా కంప్లీట్ అయిపోతేనే మనకి రెవెన్యూ అనేది స్టార్ట్ అవుతుందండి. సో అప్పటి వరకు అయితే అస్సలు కాదండి. సో మనకి 4000 అవర్స్ కావాలంటే మనం ముందుగా వచ్చేసి వీడియోస్ అయితే లాంగ్ వీడియోస్ పెట్టాలండి. అలాగే అక్కడ నాకు 90 డేస్కే వచ్చేసి 2141 సబ్స్క్రైబర్లు అయితే పెరిగారండి. అంటే ఓన్లీ మాకు 3 monthsలోనే చాలా సబ్స్క్రైబర్లు పెరిగారు. సో ఎలా పెరిగారు, ఏం చేశాను, ఏం కంటెంట్ ఏంటి, సో థంబ్నెయిల్స్ ఎలా ఇచ్చాను, ఇలా ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా మీకు వీడియోలో చెప్తానండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మనం ఎప్పుడైతే ఛానల్ని స్టార్ట్ చేసామనుకోండి, దాని మటుకు మధ్యలో అస్సలు వదలొద్దండి. మన వీడియో వైరల్ అవ్వాలంటే మనం ఒక మంచి కంటెంట్ అనేది పెట్టుకోవాలండి. అప్పుడే మనకి ఎక్కువ రీచ్ అవుతుంది. అలాగే మనం ఏదైనా థంబ్నెయిల్స్ కానీ ట్యాగ్స్ కానీ కరెక్ట్గా ఇవ్వాలండి.
ట్యాగ్స్ ఇవ్వకుండా, అలాగే మనం షార్ట్స్ కానీ లాంగ్ వీడియోస్ కానీ పోస్ట్ చేయకూడదండి. సో మెయిన్గా వచ్చేసి థంబ్నెయిల్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి. ఇలా మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా వీడియోస్ గురించి ఏమైనా చాలా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ మీకు వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.